హాయ్ ఫ్రెండ్స్, పత్తి విత్తనాలు వేసినప్పుడు నీళ్ళు పెట్టా. రెండోసారి నీళ్ళు అందలేదు. వస్తాయో రావో తెలియక అరక తోలియలేదు. సన్న కలుపులు వేసింది గడ్డి మొక్కలు. ఆ గడ్డి మొక్కలు అరక తోలిస్తే చేలో నెమ్ము లేదు కాబట్టి ఆ దున్నిత ఉన్న ఒక్కరు కూడా ఆరిపోద్ది అనేసి అరక తోలియలేదు. అప్పటికి గాలికి పత్తి చెట్లు బాగా అటు ఇటు కొట్టుకొని చనిపోయినాయి చాలా మటుకు. దానివల్ల నేను అరక తోలియలేదు. నీళ్ళు పెట్టినాక ఆ గడ్డి ఎక్కువైంది. దానికి తగ్గట్టు మళ్ళీ ఆరిపోయే లోపలనే వర్షం పడింది. బాగా బ్యూడైపోయింది చేనంతా. దానికి ఎంతమంది కూలీలు పడతారో తెలియట్లేదు ఫ్రెండ్స్. చూపిస్తా చూడండి. మనకు అనుకున్న టయానికి నీళ్ళు రాకపోతే రైతుకి ఎంత కష్టాలు చూడండి. ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఎంత బ్యూడ్ పడిపోయిందో. ఫస్ట్ నీళ్ళ తడి పెట్టినప్పుడు మొక్కలు గడ్డి మొక్కలు మాటలు లేవు. రెండోసారి నీళ్ళు పెడదామంటే అందలేదు కాబట్టి నేను అరక తోలిచ్చి నీళ్ళు పెడదామని చూస్తే ఆ నీళ్ళు అందుతాయి అందవు అనేసి నీళ్ళు అరక తోలియలేదు. ఎందుకంటే అరక తోలిన కారణం అప్పుడు ఉన్న ఆవిరి కూడా వెళ్ళిపోతే చనిపోతాయి, ఎక్కువ శాతం ఎండ తీస్తుంది కాబట్టి చనిపోతాయి అనేసి నేను అరక తోలియలేదు. నేను తోలుద్దాం టైంలోనే నీళ్ళు వచ్చాయి, లిఫ్ట్ నీళ్ళు. ఆ లిఫ్ట్ నీళ్ళు పెట్టి వేసినాక ఈ రకంగా అయింది. ఈరోజు నైట్ వర్షం పడిపోయింది. ఇది ఆరే కళ్ళంగా 4-5 రోజులు పట్టుద్ది. బాగా ఎంత జాన్ అయిద్ది. కలుపు తీయాలంటే చాలామంది కూలీలు బట్టి తట్టుంది. అది మధ్యలో లేదు కానీ గిన్నెలప్పుడు బాగా ఫుల్గా ఉంది. చూసావా ఎంత తిప్పలు. ఏం చేస్తావు, మిరప తోట ఎత్తేనేమో అట్టయింది, పత్తి ఎత్తేనా ఎట్టయింది. అరగదోలినందుకు అరగదోలితే ఆవిరికి ఇంకా ఉడికి ఆవిరికి చనిపోతాయి అని అరగదోలియలేదు. ఇప్పుడు దానికి తగ్గట్టు మళ్ళీ వర్షం పడింది. వర్షం పడితే మంచిది, నీకు కాదంటలేదు. మన టయానికి పడలేదు కాబట్టి నీళ్ళు పెట్టుకున్నాం కాబట్టి అది కలిసేయాలనే ఎక్కువ కలుపు పట్టేసింది. చాలామంది కూలీలు బట్టి తట్టింది. ఒక్కొక్క రోజుకి 2 సార్లు తట్టింది, అంతకంటే ఎక్కువ వెళ్ళట్టుంది. అదే కలుపు లేకపోతే రోజుకి మనిషికి వచ్చేసి 4 సార్లు వెళ్తారు. ఏం ఉపయోగం లేకుండా చాలామంది కూలీలు బట్టి తట్టింది ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, ఏం చేస్తావు, అనుకున్న దానిలో కాదు కదా, అట్లా ఉంది పరిస్థితి. బాయ్.